హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మధ్యాహ్నం అవుతుందండి. టైం 12 అయిపోతుంది. ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నానా? పిల్లలు వచ్చారా? ఇగో టిఫిన్లు అయినాయి. ఇప్పటికి నేను ఏం చేస్తున్నానంటే వంట చేస్తున్నాను. ఈరోజు వంట లేట్ అయింది. వంట చేస్తున్నాను. టిఫిన్లు అయినాయి. ఈరోజు కూరలు విశేషాలు ఏంటో తెలుసా అండి? ఒక్క నిమిషం. ఈరోజు కూర ఇదిగోండి, వంట స్టార్ట్ చేస్తున్నాను. కూర ఏమంటున్నానంటే ఈరోజు పీతల కూర స్పెషల్. పీతలు ఇగో ఇదిగో అండి, రొయ్యలు బాయిల్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రొయ్యలు బాయిల్ చేశాను. రొయ్యలు ఎగ్గు వేసి కర్రీ వండుతున్నా. ఇదిగోండి పీతలు కర్రీ వండుతున్నాను. అన్నీ రెడీ చేస్తున్నాను. ఏమండి, ముందు పీతల కూర వేసేసుకుందాం. ముందు పీతల కూర వండేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో గసగసాలు, ఒక్క నిమిషం ఉండండి. గసగసాలు, బాదము, జీడిపప్పు నానబెట్టా. ఇప్పుడు ఇవి మసాలా వేసేసుకుందాం. మసాలా వేసేసుకుందామండి. గసగసాలు, జీడిపప్పు నానబెట్టానండి. ఇందులో కొంచెం అల్లము, వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఆయిల్ మరిగిపోతుంది. ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది పీతల కూరకి. పచ్చిమిర్చి ఏమండి, ఆనియన్స్ పీతల కూరకు అది. ఇది ఈ కట్టిమయ్యి రొయ్యల కూరకు వండుకుందాం. ఇది పీతల కూర వండుకుందాం. ఇవ్వకండి పీతలు. పెద్ద బాబు వచ్చారు కదా, తనకి పీతలు అంటే ఇష్టం అండి. పెద్ద ఆయనకి పీతలు అంటే ఇష్టం, అందుకనే పీతలు తెచ్చుకున్నాడు. ఇదేమే కోడిగుడ్లు పెట్టాను పక్కన. అంటే రొయ్యలు కోడిగుడ్లు వండుదామని రొయ్యలు వండుతున్నాను అనమాట. ఇది కూడా చూపిస్తాను. ఇందులో మనం కొంచెం అల్లము, వెల్లుల్లిపాయ వేసుకుందాం. నేను వీడియో చూసారా ఫ్రెండ్స్? పూర్లు వేశాను, వీడియో పెట్టాను. వీడియో నచ్చిందంటారా? సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.
అంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం. అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదు, అందుకని మసాలాలోనే వేసేస్తున్నాను అనమాట. 2 కూరలకి సరిపోతుంది అందుకని. మొన్న బాబు మ్యారేజ్కి వెళ్ళారు కదా, అందుకనే ఇంకా ఏమి వండల. అందుకే ఇప్పుడు ఈరోజు కర్రీ వండుతున్నాను అనమాట. బాబుకి పీతలు అంటే బాగా ఇష్టం. ఇది వంకాయ పీతలు వండుతున్నా. వంకాయ పీతలు కొంచెం ఆనియన్ బాగా వేగాలి. మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. కూరకి సరిపడకు ఉప్పు వేసేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం మసాలా. కొంచెం ఇంత ధనియాలు కూడా కొంచెం ధనియాలు, అంటే అది వేసాం కదా పీతలు కదా, కొంచెం నీచు వాసన వస్తుంది కదా, అందుకని ధనియాలు జీలకర్ర కాస్త వేసుకుందాం. వంకాయ వేసుకుంటే బాగుంటుంది కర్రీకి, వంకాయ బాగుంటుంది, అందుకని వంకాయ వేసుకుంటే. ఇందాకే తిన్నారండి బాబోళ్ళు టిఫిన్, అందుకని బాబోళ్ళు ఫ్రెండ్ కూడా వచ్చారు, ఇంకో బాబు, అందుకని కొంచెం లేట్గా తింటారు కదా, అది ఈలోపు మనకు అయిపోద్ది. కొన్ని ధనియాలు వేస్తున్నానండి, ఇగో కొన్ని ధనియాలు గ్రేవీ బాగుంటుంది కదా, అందుకని. కొంచెం బ్రౌనిష్ వచ్చాక, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు మనం పీతలు వేసుకుందాం. కొంచెం అయ్యాక పీతలు వేసుకుందాం. కాస్తంత జీలకర్ర, కొంచెము సోంపు, కొంచెము ఎండు కొబ్బరి వేద్దాం. ఇంత ఎండు కొబ్బరి వేద్దాం, బాగుంటుంది. కొబ్బరి వేస్తే కూర బాగుంటుంది. కొన్ని మిరియాలు సరిపోతాయి. మిరియాలు ఇదిగోండి, ఆయిల్ రెడ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు పీతలు వేసేసుకుందాం. పీతలు నీరు ఎక్కువ అండి, చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో, అవి తీసేసుకుందాం. బాగా రెడ్ కలర్ రావాలి, పీతలు కొంచెం రెడ్ కలర్స్ వస్తుంది. ఇది కొంచెం మూత పెట్టుకుందాం, కాసేపు మూత పెట్టుకుందాం. కాస్త అలా మగ్గుతుంది. ఈలోపు మనం మసాలాలు వేసేసుకుంటాం. పక్కన పని చేస్తున్నారు ఫ్రెండ్స్, అది స్లాబ్ ఇంకొక బిల్డింగ్ పైన వేసుకుంటున్నారు అనుకుంటా, అందుకనే కర్రలు కొట్టే సౌండ్ డబడబా వినబడుతుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. చూసారా అన్నీ వేసాను ఇందులో. మసాలా వేసేసుకుందాం. మసాలా వేసేసుకుంటే జీడిపప్పు బాదం కూడా వేస్తున్నాను అన్నమాట కర్రీలోకి, బాగుంటుంది.
మగ్గుతుంటాయి. అయ్యో మగ్గుతున్నాయి. ఇందులో టమాటా వేసుకుందాం. కొంచెం టమాటా వేసుకుందాం. ఇది 2 కూరలకి టమాటా చేశాను. పసుపు వేద్దాం. టమాటా వేసాక పసుపు వేసుకోవాలి, మగ్గుతుంది అన్నమాట. కారం వేస్తున్నాను. పసుపు, కారము, టమాటాలు వేస్తాను. మసాలా అయ్యాక అప్పుడు మసాలా వేసుకుంటాం. ఇది ఈ లోపల మగ్గుతుంది అన్నమాట కర్రీ. చేయాలి, ఇక్కడ తెగిందండి, మండుతుంది. గరిచి పట్టుకోలేకపోతున్నాను. ఇది ఇలాగా మగ్గుతుంది. కొంచెం మగ్గాక అప్పుడు మనం మసాలా వంకాయ వేసుకుందాం. అయిపోయింది మసాలా. మసాలా అయిపోయింది. వాటర్ వేసుకోండి. వాటర్ వేసి మసాలా వేసుకున్నాం. అంటే చాలామంది మసాలా వేపుతారు, నేను ఇలా వేస్తాను, బాగుంటుందని ఇలా కలుపుతాను అనమాట. అది అల్లుడు. ఈ లోపు 4 వంకాయలు తెచ్చుకున్నాం. వంకాయ ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయలు నిన్న మా పాప తెచ్చారు. వాళ్ళ చుట్టాలు ఇంటికాడ ఉన్నాయంట, వంకాయలు కోసుకొచ్చారు.
మనకే ఇచ్చేసారు పాపం.